సీఎం చంద్రబాబు వాడుతున్న హెలికాప్టర్పై వైసీపీ పెడుతున్న ఫేక్ పోస్టులపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కూటమి ప్రభుత్వం అధిక వ్యయంతో హెలికాప్టర్ కొనుగోలు చేస్తుందన్న ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. కేవలం భద్రత, అత్యాధునిక సౌకర్యాలను హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నట్లు వివరణ ఇచ్చింది. ప్రతి అంశంలో ఫేక్ పోస్టులు పెట్టడమే కాకుండా అబద్దాలను నిజాలుగా నమ్మించేందుకు వైసీపీ చేస్తున్న ప్రచారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఫేక్ పోస్టులపై చర్యలు తీసుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉపయోగించే హెలికాప్టర్పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ముఖ్యమంత్రి వాడుతున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపాల కారణంగా 3 నెలల పాటు మెయింటెనెన్స్కు పంపించారు. ఈలోపు భద్రతాపరమైన హెలికాప్టర్ను అద్దెకు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ ఏడీజీ ప్రభుత్వానికి సూచించారు. సీఎం చంద్రబాబు జెడ్ ప్లస్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణలో ఉంటారు. దీంతో భద్రతాపరంగా అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం ప్రయాణించేందుకు వీలుగా హెలికాప్టర్ కావాలని ప్రభుత్వం టెండర్లు పిలిచింది. నిబంధనల ప్రకారం చిప్సన్ ఏవియేషన్ టెండర్ను దక్కించుకుంది. ఎయిర్ బస్ కంపెనీ తయారు చేసిన H116 హెలికాప్టర్ను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ప్రభుత్వం మండిపడుతోంది. గతంలో ఎలాగైతే అద్దె చెల్లింపుల ద్వారా హెలికాప్టర్లు వాడుతున్నారో ఇప్పుడు అదే విధానాన్ని ఫాలో అవుతున్నారని ప్రభుత్వం పేర్కొంది. అద్దెకు తీసుకునే చాపర్ మోడల్ కంపెనీ మార్చారు తప్ప కొత్తది కొనుగోలు చేయలేదని, గతంలో వాడే చాపర్ కంటే కొంచెం అధునాతనమైనదని పేర్కొన్నారు. ఈ చాపర్లో నేరుగా ఏపీలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణం చేయవచ్చునని, భద్రతా పరంగా కూడా గత హెలికాప్టర్ కంటే కొంచెం మెరుగైనదని వివరించారు. గతంలో విజయవాడ నుంచి సుదూర ప్రాంతాలకు, చిట్టచివరి జిల్లాలకు వెళ్లాలంటే కొంత దూరం విమానం, తరువాత హెలికాప్టర్ వాడేవారు. ప్రస్తుతం వాడుతున్న హెలికాప్టర్ వలన ప్రభుత్వ కాన్వాయ్లు, ఫ్లైట్ ఖర్చులు మిగలడంతో పాటు ఎక్కడ ట్రాఫిక్ నిలిపివేతలు, బందోబస్తు డ్యూటీలు అవసరం ఉండదు. ఎక్కడ మీటింగ్ ఉన్నా సీఎం అమరావతి నుంచి నేరుగా వెళ్లే అవకాశం కొత్తగా తీసుకున్న హెలికాప్టర్ వల్ల కలుగుతుంది. సీఎం లాంటి వీవీఐపీకి సమయం కలిసి వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. భద్రతతో పాటు వ్యయం, సౌకర్యం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొత్త చాపర్ కొనుగోలు చేయలేదని, ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.